ఎవరైతే డ్రాయింగ్ అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉంటారో వారు టీటీసీ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, అదేవిధంగా ఈ అప్లికేషన్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అప్లికేషన్ సంబంధించిన ఫామ్స్ అనేటివి ఎక్కడ దొరుకుతాయి, ఏ సెంటర్లో అప్లికేషన్ చేసుకోవాలనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రతి సంవత్సరము నవంబర్ మరియు డిసెంబర్ లో వచ్చే లోయర్ మరియు హైయర్ గ్రేడ్ సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా చాలా మంది డ్రాయింగ్ అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి రాయడం జరిగింది. వాటికి సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ రిజల్ట్స్ ద్వారా ఈ వచ్చిన రిజల్ట్స్ అర్హతతో ప్రతి సంవత్సరము సమ్మర్ లో ఒక ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ ట్రైనింగే టీటీసీ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ అనే కోర్స్ అనేది ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఎవరు? లోయర్ డ్రాయింగ్, లోయర్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ చేసిన వాళ్ళు అర్హులు. ఈ అర్హత కలిగిన వారు ఈ సమ్మర్ ట్రైనింగ్ కి అప్లికేషన్ చేసుకోవచ్చును. ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉన్నది. ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఉండదు. మీరు ఏదైతే లోయర్ కు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్నారో ఆ విధంగా ఈ ట్రైనింగ్ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారో ఆ విధంగా ఉండదు, ఆఫ్లైన్లో ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ ట్రైనింగ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆ సెంటర్కి వెళ్ళే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెంటర్స్ అనేటివి తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నవంటే హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్. గతంలో ఈ 5 సెంటర్లలో మాత్రమే ఇచ్చేవారు. ప్రత్యేకంగా ఈ 2026 సంవత్సరానికి గాను మహబూబ్ నగర్ జిల్లాను కూడా ఈ సెంటర్లో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి తెలంగాణలో సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన సెంటర్లు 6 సెంటర్లుగా ఉండనున్నవి. ఈ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులందరూ ఆ జిల్లా యొక్క డిఈఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. దాన్ని ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి సంబంధిత డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేటివి ఇవ్వవలసి ఉంటుంది. అప్లికేషన్కు ఏమేమి జత చేయాలంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమోను, అదేవిధంగా లోయర్ మెమోను, ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, లేకపోతే కంప్యూటర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న మెమోను, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, ఒక 4 లేదా 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని దీనికి జత చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ వచ్చేసి 18 నుంచి 29 వరకు అని చెప్పాను కదా. దాని తర్వాత 30 నాడు, ఏప్రిల్ 30వ తేదీ నాడు మీ ఫైనల్ లిస్ట్ని చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీ యొక్క క్లాసు ఎక్కడ ఉంటుందనేది క్లాస్ రూమ్ను, అదేవిధంగా మీ యొక్క మీడియం వైజ్గా క్లాసెస్ని అలాట్ చేసి ఒక రూమ్ని అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మే 1వ తేదీ నుంచి తప్పనిసరిగా ఈ సమ్మర్ ట్రైనింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సమ్మర్ ట్రైనింగ్లో 42 రోజులకు 42 రోజులు మాత్రమే పోవాల్సి ఉంటుంది. 42 రోజులకు వెళ్ళిన వారు మాత్రమే 100% అటెండెన్స్ ఉన్నవారికి మాత్రమే థియరీ ఎగ్జామ్ రాసుకోవడానికి వారి ఎగ్జామ్ ఫీజు అనేది తీసుకుంటారు. అదేవిధంగా ఈ సమ్మర్ ట్రైనింగ్కి అటెండెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుంది. ఈ అటెండెన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్ ట్రైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా 42 రోజుల పాటు వెళ్ళగలము అనుకునే వారు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఈ సమ్మర్ ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళ వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారు మాత్రమే ఈ సమ్మర్ ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కరోజు తక్కువ ఉన్న దానికి ఎగ్జామ్ ఫీజు తీసుకునేటప్పుడు ఆన్లైన్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకో. కాబట్టి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు కలిగిన లోయర్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ డ్రాయింగు, టైలరింగు, దాని తర్వాత కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్, వోకల్కి సంబంధించి ఈ 4 కోర్సులకు సంబంధించిన సమ్మర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 6 జిల్లాలలో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు సమ్మర్ ట్రైనింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి అందరూ అప్లికేషన్ చేసుకోండి. 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి మీ కోర్సును కంప్లీట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫామ్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇది తెలంగాణకు సంబంధించిన 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.